H1B వీసా దరఖాస్తు రుసుమును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా పెంచారు. H1B వీసా దరఖాస్తు ఏడాదికి రుసుమును $1,00,000లకు పెంచారు. H1B వీసా దరఖాస్తు రుసుమును $1,00,000లకు పెంచుతూ ట్రంప్ సంతకం చేశారు. భారత్పై నూతన వీసా విధానం తీవ్ర ప్రభావం చూపనుంది. టెక్ సంస్థలపై కొత్త వీసా దరఖాస్తుల రుసుము పెంపుదల పెనుభారం పడనుంది. ఇక లబ్ధిదారుల్లో 70% కన్నా ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. H1B వీసా ద్వారా అమెరికాకు అధిక మంది భారతీయులు వెళ్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులపై ట్రంప్ పిడుగు వేశారు. H1B వీసాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తోంది. ఇక దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుము విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి ఇవ్వాలన్నారు. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలని హోవార్డ్ లుట్నిక్ స్పష్టం చేశారు. ఇక అమెరికాలో ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలన్నారు. ఈ నిర్ణయాన్ని టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు. ఇక ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలు అయిన యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదు. (1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. ఇక H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది. మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10,00,000గా నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు.